ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక రానున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తనకి మంత్రి పదవి దక్కలేదన్న కోపంతోనో, పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కట్లేదన్న అక్కసుతోనో రాజగోపాల్ రెడ్డి మరోసారి మునుగోడు నియోజకవర్గానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈరోజు జరిగిన తన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 100 మంది ఎమ్మెల్యేలని మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకు తీసుకొచ్చానని, అవసరమైతే ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకు తీసుకొస్తానని, ఎంత త్యాగానికైనా మునుగోడు ప్రజల కోసం సిద్ధమని ఆయన తన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం జరిగింది. మరి అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలను మనం గమనించినట్లయితే తనకు బీజేపీ పార్టీలో నుంచి చేరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తారని హామీ ఇవ్వడంతో తను పార్టీలోకి రావడం జరిగిందని, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని, తనకంటే జూనియర్లకి అవగాహన లేని వారికి పదవులు ఇచ్చారని, తనని మాత్రం రెడ్డి సామాజిక వర్గం అనే సాకుతో కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులనే వంకతో తనని ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని, ఏది ఏమైనా నా సంకల్పం నేను మునుగోడు ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఉప ఎన్నిక వస్తుందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి నిలవరిస్తుందా అనే అంశాలను చూడాల్సిన అవసరం ఉంది.